మరో ముఖ్యమైన హామీ మూడో ముఖ్యమైన హామీ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు చేసింది. ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు మీ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నాడు. నేను అడుగుతా ఉన్నా, మీ అందరికీ లేకపోతే మీ చుట్టుపక్కల వాళ్ళకు ఆడబిడ్డలు పుట్టారు కదన్నా, అక్క పుట్టారు కదా. నేను అడుగుతా ఉన్నా, చెల్లి పుట్టారు కదా, మీ వాళ్ళల్లో ఎవరికైనా కూడా చంద్రబాబు ₹1 అయినా డిపాజిట్ చేశాడా అని అడుగుతా ఉన్నాడు. మీ బిడ్డ రెండు చేతులు పైకెత్తారు. ఇలా 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 ముఖ్యమైన హామీ 2014లో ఆయన చెప్పిన ముఖ్యమైన హామీ ఇంటింటికి ఉద్యోగం ఇవ్వలేకపోతే 2,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ప్రతి నెల అన్నాడు. 5 సంవత్సరాలు అంటే 60 నెలలు ఇంటూ నెలకు 2,000 అంటే 1,20,000 ప్రతి ఇంటికి కనీసం ఏ ఒక్కడికైనా కూడా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు. మీ బిడ్డ ఇచ్చాడా? రెండు జరుగుతారు. ఇలా 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 అర్హులైన వాళ్ళందరికీ 3 సెంట్ల స్థలం, అర్హులైన వాళ్ళందరికీ 3 సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు. నేను అడుగుతా ఉన్నా, ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు కదా, మీలో ఏ ఒక్కరికైనా చంద్రబాబు హయాంలో కనీసం 1 సెంటు స్థలమైనా కనీసం ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు. మీ బిడ్డ ఏమన్నా ఇచ్చాడా? రెండు చేతుల పైకి లేయాలి. ఇలా 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 10,000 కోట్లతో బీసీ సప్లాన్, చేనేత, పవర్ లూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు. జరిగిందా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు. జరిగిందా? సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు. జరిగిందా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు. జరిగిందా? మన కరిగిరిలో కనిపిస్తా ఉందా? ఏమన్నా కనిపిస్తా ఉందా? ఏం తమ్ముడు ఏమన్నా కనిపిస్తా ఉందా? మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, మరి అందరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇది చంద్రబాబు నాయుడు స్వయంగా సంతకం పెట్టి వీళ్ళ ముగ్గురి ఫోటోలతో 2014లో మీ ప్రతి ఇంటికి ముఖ్యమైన హామీలంటూ పంపించి మీ అందరితో ఓట్లు వేయించుకొని 2014 నుంచి 2019 దాకా ఆయన పరిపాలన చేసి ఆ తర్వాత నేను అడుగుతా ఉన్నా, ఇందులో చెప్పిన ఒక్కటంటే ఒక్క హామీ అయినా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈసారి మాత్రం గట్టిగా అబ్బా రెండు చేతులు పైకెత్తాలి. ఇలా 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 పోనీ ప్రత్యేక హోదా ఇచ్చాడా? అది అమ్మేశాడు, అది కూడా అమ్మేశాడు.